హాయ్ హలో వెల్కమ్ టు కుక్ విత్ అసరా అంజుమ్ ఛానల్. టుడే రెసిపీ గోంగూర తాలింపు. ఆంధ్ర మాత గోంగూర అండి. ఈ గోంగూరలో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ ఇలాంటి పొడవాటి గిన్నెలో వేసుకొని మనకి మెదపడానికి ఈజీగా ఉండేలా చూసుకోవాలి. ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడైతే గిన్నెలోకి గోంగూర యాడ్ చేసుకుందామండి. ఇలా లోతుగా ఉండేదాకా తీసుకోవాలి. గోంగూర యాడ్ చేసుకున్నాము. అండ్ టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకున్నామండి. పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు, ఉప్పు, కారం అండ్ కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. స్టవ్ వెలిగించుకుందామండి. దీంట్లోనే ఒక గిన్నెలోనే యాడ్ చేసుకోవాలండి. గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటా అండ్ ఉప్పు, కారం, పసుపు, 4 ఉల్లిపాయ చీరికలు. గోంగూర అయితే ఇలా ఉడుకుతుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ చాలండి. గోంగూరలో వాటర్ ఉంటుంది. బాగా మెత్తబడితే రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాము. గోంగూర అయితే ఉడికిపోయిందండి. మెత్తగా మెదుపుకుందాము పప్పు గుత్తితో. స్టవ్ కట్టేస్తున్నానండి. పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకున్నాక పోపు అనేది పెట్టుకుందాము. పోపు రెడీ చేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మెత్తగా మెదిపానండి. మనం ఉప్పు, కారం, నూనె అన్నీ దీంట్లోనే వేసేసాం కదా. పసుపు కూడా అంతా సరిపోయిందండి. ఇంకా తాలింపు పెట్టుకోవడమే. ఆయిల్ వేసుకుందాము పోపుకి. గోంగూర తాలింపు అండి, చాలా బాగుంటుంది. ఇది తాలింపు నూనెనండి, తీసి ఉంచాను. ఇదిగోండి నూనె హీట్ ఎక్కింది. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. పోపు వేగుతుందండి. కరివేపాకు యాడ్ చేసుకుందాము. పోపు ఎర్రగా మాడాలండి. కొద్దిగా దూరగా అవ్వాలి, మాడిపోకుండా చూసుకోవాలి. తాలింపు వేగిందండి. గోంగూర తాలింపులో వేసుకుందాము. తాలింపు పెట్టుకున్నాము. కొద్దిసేపు నూనెలో మగ్గ పెట్టుకుంటే అంతేనండి, రెడీ అయిపోయినట్టే గోంగూర తాలింపు.